ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీరంతా కూడా దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు గంట పాటు కొనసాగింది. ప్రధానంగా కులగణకు సంబంధించి జరిగినటువంటి కసరత్తు, దాన్ని పూర్తి చేసినటువంటి ప్రక్రియ ఏ రకంగా జరిగిందన్న అంశంపై వారంతా కూడా ఖర్గేకి వివరించడం జరిగింది. దాంతో పాటు ఎస్సీ వర్గీకరణకు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తెలియజేశారు. అయితే ఈ రెండు అంశాలు చాలా కీలకం కాబట్టి రాహుల్ గాంధీ మానస పత్రిక ఉన్నటువంటి కులగణ అంశం సంబంధించి సూర్యాపేటలో ఫిబ్రవరి 2వ వారంలో సభ పెడుతున్నామన్న అంశాన్ని తెలియజేసి ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేందుకు తీసుకుంటున్న ప్రయత్నాలు, వాటికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ గజ్వేల్లో ఏప్రిల్లో ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభకు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆహ్వానించడం జరిగింది. ఆ మేరకు ఈ రెండు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు. అందుకు ఆయన అంగీకరించారు. దీనికి సంబంధించినటువంటి అంశమే కాకుండా తెలంగాణ పీసీసీ కార్యవర్గం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో చర్చించారు. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు కూడా ఏ రకంగా కూర్పు ఉండబోతున్న అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే అన్ని వర్గాలకు సంబంధించి అందరికి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ఆ మేరకు కూడా పూర్తి స్థాయిలో 2-3 రోజుల్లోనే పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం, పార్టీ వేదికగా అనేకటువంటి కార్యక్రమాలు కూడా త్వరితగతిన చేపట్టాలని చెప్పి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు సూచించారు. అతి త్వరలోనే పార్టీ పూర్తి స్థాయిలో మరింత క్రియాశీలకంగా పనిచేసే విధంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఇటు సూర్యాపేటలో ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయే కులగణకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ, అదేవిధంగా గజ్వేల్ ఏప్రిల్లో జరగబోయే ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన సభకు కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలను మరింత క్రియాశీలకం చేసి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఆ మేరకు పార్టీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో పనిచేసే విధంగా మరింత ప్రజల్లో మన్నన పొందాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. ఆ మేరకు అందరూ కూడా కలిసి సమిష్టి నాయకత్వం ఇవ్వాలని చెప్పి కూడా ఖచ్చితంగా ఆ మేరకు వాటిని పాటించాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది.